కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ నమ్మదగిన దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి మీ చేతులకు నాయన ఎన్నికలేని మమ్మను అప్పగించుకుంటూ ఉన్నాం. మా ప్రభు, మీకు స్తోత్రాలు. మీ కనికరాన్ని, మీ కటాక్షాన్ని మా పైన మీరు నిలిపి, దేవా, నీ మాటను అర్థం చేసుకోవడానికి ఈ కడువరి దినాల్లో మేము ఎలా బ్రతకాలని నీ వాక్యం చెప్తుందో దానికి అనువుగా మేము జీవించడానికి సహాయం చేయమని ఇప్పటి వరకు గత మా ప్రభువా కొన్ని వారాలుగా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ వారం మరి శ్రేష్టమైన విషయాన్ని మీరు మాతో మాట్లాడబోతున్నందుకై మీకే స్తుతులు చెల్లిస్తూ, అయ్యా, వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును మాకు దయచేయండి. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చట్టను మరుగుపరుచుకొని మీరే నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ యోహాను భక్తుడు మాట్లాడినటువంటి మాటని ఇక్కడ మనం ఏమని చూస్తున్నామంటే, అయ్యా, సమయం సమీపించింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకండి అంటాడు. దేనికి సమయం సమీపించింది అంటే, దీనికి యాకోబు మాట్లాడుతూ ఆయన యొక్క రాకడ సమీపంగా ఉంది, దానికి సిద్ధంగా ఉండండి అంటే, ఆయన రాకడకి మనం సిద్ధపడడం అంటే మీ హృదయములను స్థిరపరుచుకోండి అని అన్నాడు యాకోబు. అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మన జీవితాలు ఎలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దీనికి పౌలు ఒక 3 మాటలు చెప్పాడు, పేతురు మరొక 3 మాటలు చెప్పాడు. పౌలు చెప్పినటువంటి మాటల్లో ఉన్న భావాన్ని మనం చూస్తే, ఒకటి, పరిశుద్ధంగా ఉండండి. రెండవది, అనింద్యంగా బ్రతకండి. మూడవది, ప్రేమలో వృద్ధి చెందండి. తర్వాత దీనికి ఇంకొక 3 మాటల్ని పేతురు జోడిస్తూ అక్కడ ఏమంటాడంటే, ఒకటి, మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండండి, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండండి. రెండవది ఏంటి అంటే, మీరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. మూడవది ఏంటి అంటే, మీరు మెలకువగా ఉండండి. ఇక్కడి వరకు మనం చూసాం. ఇప్పుడు ఈ మొత్తం పౌలు, పేతురు ఇద్దరు చెప్పినటువంటి భక్తులు చెప్పిన మాటల్ని 6 మాటలు మనం పూర్తి చేసుకున్నాం, కొంతవరకు ధ్యానించాం. ఇప్పుడు 7వ మాట ఏంటి అన్న విషయాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, 7వ మాట ఇక్కడ మళ్ళీ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంలో మరి కొన్ని ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాలి అని కోరుకొని ఆయన చాలా విషయాలు మాట్లాడిన తర్వాత, మరి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఒక చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మరొకసారి మనం కోరదాం. దయగలిగిన వాడా, నీ పాదాల దగ్గరికి వస్తున్నా. మేమెవ్వరం పరధ్యానంగా ఉండకుండా నా తండ్రి, నీ మాటలు మా హృదయపు లోతుల్లోనికి నైనా మా ప్రభు మేము స్వీకరించే వారిగా ఉండేటట్లు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఇది మోస్ట్ అంటే మనం నెగ్లెక్ట్ చేసే ఒక అంశం ఏదన్నా ఉంది అంటే సహనంగా ఉండడం. ఈ మాట మనం పెద్ద సీరియస్గా తీసుకోం, కానీ బైబిల్ యొక్క దృక్పథంలో ఇది ఎంత అత్యవసరమో తెలుసండి. బైబిల్ యొక్క ఆలోచన, బైబిల్ యొక్క చిత్తం, బైబిల్ యొక్క ఉద్దేశం అంటే, బైబిల్ యొక్క ఉద్దేశం అంటే క్రీస్తు యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపు. మన జీవితాలు ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ వాడుతున్న అమూల్యమైన శ్రేష్టమైన మాట ఏంటి అంటే, అయ్యా, మీరు సహనం కలిగి ఉండడం ముఖ్యం, అంత మాత్రమే కాదు, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. అంటే ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఖచ్చితంగా మనం ధరించవలసిన ఒక అంశం ఏంటంటే, ఈ యొక్క సహనం అనే ఆభరణాన్ని ధరించాలి. చాలామంది ఏమంటారంటే,
నా మనసు ఏంటో నా దేవునికి తెలుసండి. నా మాట కటువుగా ఉంటుందని అనుకుంటారు, కానీ ఒకళ్ళతో నాకు సంబంధం లేదు, నేనేంటో నా దేవునికి తెలుసు, ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అలా చెప్పడంలా. పౌలు భక్తుడు క్రీస్తు మనస్సును ఎరిగినవాడు, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని సంఘానికి నూరిపోసినవాడు, వారి హృదయాల్ని మండించినవాడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే, అట్లా కుదరదయ్యా, నీ సహనము సకల జనులకు తెలియబడాలి. అంటే చాలామంది ఇక్కడ మాట్లాడుతూ ఏమంటారంటే, ఏమండి నా మాట కొంచెం కటువుగా ఉంటుంది, కానీ నా లోపల నేను అలా కాదు, నా దేవునికి తెలుసులేండి, వీళ్ళదేముంది, వాళ్ళు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత అనంటూ కఠినంగానే ఉంటూ ఉంటారు. యాటిట్యూడ్లో చేంజ్ ఉండదు. అందుకే మళ్ళీ ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఎందుకు పౌలు భక్తుడు మీ సహనం జాగ్రత్త అని అన్నాడంటే, అయ్యా ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు, దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు అన్న మాటకి ఇక్కడ ముందు హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు సహనం కలిగి ఉన్నావో లేదో పరీక్ష చేసుకో. ఖచ్చితంగా క్రీస్తు పరిగణలోకి తీసుకునే ఒక ప్రధానమైన అంశం ఏంటి అంటే, నీ సహనం కూడా మరి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఇందాక మనం జాగ్రత్తగా చూసాం, నువ్వు పరిశుద్ధంగా ఉండడం ఎంత ముఖ్యమో అనింద్యంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఒకరు నిందించడానికి వీలు లేకుండా నువ్వు మంచిగా బ్రతకడం ఎంత ముఖ్యమో, అదేవిధంగా నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందడం కూడా అంత ముఖ్యం. నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, తర్వాత స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తిగా ఉండడం అవసరం, అంత ముఖ్యం. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉండడం మాత్రమే కాదు, నీ యొక్క జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన అంటే ఏంటో మనం చూసాం. అసలు ప్రార్థన యొక్క విలువేంటో మనం చూసాం. ఎందుకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ప్రార్థన అంటే దేవుని యొక్క దృక్పథం ఏంటో మనం కొంత నేర్చుకున్నాం. ప్రార్థన కలిగి ఉండండి. ప్రార్థన చేస్తున్నాగా అని నిర్లక్ష్యంగా ఉంటారేమో, మీరు మెలకువగా ఉండడం మర్చిపోవద్దు అంటూ 7వ మాటని ముగింపుగా ఏమంటాడంటే, మీరు సహనాన్ని కలిగి ఉండండి, మీ సహనము సకల జనులకు కనబడనివ్వండి, అది తెలియబడనివ్వండి. నేను చేతులు జోడించో మాట చెప్తానండి, చేతులు జోడించో మాట చెప్తాను. రక్షించబడి బాప్తిస్మము పొంది క్రీస్తుతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంతమంది వారి యొక్క భావోద్రేకాల్ని, కోపతాపాల్ని అణుచుకోలేని పరిస్థితి. అంటే నీలో పరిశుద్ధాత్మ క్రియ చేయడానికి మరి అనువుగా నీ మనసు ఉండాలంటే వాక్యాన్ని నీ గుండెల్లో దాచుకున్న వ్యక్తిగా ఉండాలి. నీ హృదయంలో వాక్యం అనేది ఉంటే వాక్యం చేత మనసు మెత్తన చేయబడుతుంది. నీ హృదయంలో వాక్యం నిలవై ఉంటే, కొలువై ఉంటే, పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని ఆయన లీడ్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని ఒకవేళ నియంత్రిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ మాట, నీ మనస్సు, నీ పలకరింపు, నీ సహనం ఇవన్నీ కూడాను దేవునికి నచ్చినట్లుగా బ్రతికేలా చేయడం జరుగుతుంది. కానీ నేను వేదంతో ఒక మాట చెప్తున్నాను, ఈవెన్ ఇప్పటికీ కూడా రక్షించబడి ఇంతకాలం అయిన తర్వాత కూడా కొన్నిసార్లు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అసలు నువ్వు రక్షించబడ్డావా అనే అనుమానం లోకానికి కలగక మానదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ నోటిని అదుపు చేసుకోలేనంత కాలం కూడా అసలు నువ్వు సహనాన్ని కలిగి ఉన్నావని నిరూపించుకోలేవు. నువ్వు సహనం కలిగి గనక ఒకవేళ ఉండకపోతే క్రీస్తు సమీపంగా ఉన్నాడు అనే ఆ స్పృహను కలిగి ఉండవు. క్రీస్తు సమీపంగా ఉన్నాడన్న స్పృహ లేకుండా ఒక విశ్వాసి బ్రతుకుతున్నారంటే వారిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే అది వేషధారణ. క్షమించండి మాట అంటున్నందుకు. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, ఒక క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటి అంటే, నువ్వు క్రీస్తు కొరకు ఎదురు చూడాలంతే. అది చేసిన తర్వాత మిగతా పనులు.
అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఈ విషయాన్ని యాకోబు బలి డీల్ చేస్తాడు. యాకోబు ఒక మాట చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నరుని కోపము, ఎందుకు నువ్వు కోపంగా ఉండొద్దు, నువ్వు సహనంగా ఉండని వాక్యం చెప్తుందంటే, ఒక వరలో 2 కత్తులు ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మడవు. ఇప్పుడు నీలో కోపమన్నా ఉండాలి, లేదా సహనమన్నా ఉండాలి. మరి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనిషి యొక్క కోపం కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు కూడా నెరవేర్చబడకుండా మనమే అడ్డుపడిపోతున్నాం. మన కోపం, మన సహనం లేని స్థితి అవి ఏం చేస్తున్నాయంటే క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడనివ్వడంలా, క్రీస్తు యొక్క రాకడకు మనల్ని సిద్ధపడనివ్వడంలా. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. మోషే నిజంగా దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, అది ఇశ్రాయేలుకు నీళ్ళు ఇస్తుంది, అక్కడ నేను మహింపరచబడాలి అని చెప్తే మోషే వెళ్ళిపోయి ఇశ్రాయేలీల మీద ఉన్న కోపంతో ఆ బండను కఠినంగా 2 సార్లు కొట్టడమే కాదు, ఇశ్రాయేలు ప్రజల్ని ఏమని పిలిచాడంటే ద్రోహులారా అని పిలిచాడు. అరే, నువ్వు దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటావు, నువ్వు దేవునికి ఎంత సామీప్యంగా బ్రతుకుతున్నావు, నువ్వు దేవుని గురించి ప్రకటించే వ్యక్తివి కదా, నువ్వు దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తివి కదా, ఇంత చేస్తున్న నువ్వు మరి నీ సహనాన్ని కోల్పోతే అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఇశ్రాయేలీయుల ప్రజల ఎదుట దేవుడు మహిమపరచబడాలి అని కోరుకున్నాడు. కానీ మోషే యొక్క కోపాన్ని బట్టి అక్కడ దేవుడు మహిమపరచబడలేదు. సరే, ఇశ్రాయేల్ యొక్క విషయంలో మరి మోషే ప్రవర్తించిన తీరు దేవుడు మహిమపరచబడడానికి అనువుగా మరి అక్కడ పని చేయకుండా తాను సహనాన్ని కోల్పోయిన స్థితిలో మరి మోషేకి ఒక పనిష్మెంట్ దేవుడు ఇవ్వడం అది వేరే విషయం. అది కూడా మనం ధ్యానించాం మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు. నేను వేదంతో చెప్పే ఒక మాట ఏంటి అంటే, కొన్నిసార్లు ఏళ్ల తరబడి నీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రార్థన అంశం నెరవేర్పులోకి రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే నీ యొక్క అసహనం. ఎప్పుడైనా ఆలోచించామండి? మనమేమనుకుంటామంటే దేవుడు ఇంకా పట్టించుకోవటం లేదు, దేవుడు ఇంకా కార్యం చేయడం లేదు, దేవుడు ఇంకా మేలు చేయడం లేదు, దేవుడు ఇంకా నన్ను మరి మంచి స్థితికి తీసుకురాలేదు అని అనుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు నా అసహనమే దేవుని యొక్క కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? అందుకే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలు భక్తుడు కూడా ఒకసారి మార్కు విషయంలో ఇలాగే కోప్పడ్డాడు. ఆ కోప్పడిన కారణం చేత బర్నబా మరి పౌలు వీళ్ళిద్దరూ వేరైపోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పటికో పౌలు తెలుసుకొని మార్కును నా దగ్గరికి పంపించు అంటాడు. అంటే కొన్నిసార్లు కోపం దేవునిని మహిమపరచకుండా నిన్ను అడ్డగిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మన కోపం, మన సహనం లేని స్థితి కొన్నిసార్లు ఎడబాటుకు కారణమవుతుంది. ఒకసారి యేసు క్రీస్తు యొక్క మనసెరిగిన వాడని, యేసు ప్రేమించిన శిష్యుడని పేరు పొందిన వాడని ఒక వ్యక్తిని మనం చెప్పుకుంటాం, యోహాను. ఈ యోహాను కూడా ఒకసారి ఏం చేస్తాడంటే, యేసు ప్రభుని ఒక గ్రామం అంగీకరించలేదని, ప్రభువా ఆకాశం నుంచి అగ్నిని కురిపించి మొత్తం కాల్చేయమంటావా? అది కాదు కదా దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ కాల్చాలనుకుంటే సొదొమ గొమొరని కాల్చడానికి ప్రభువేం కిందకి దిగి రావాల్సిన అవసరం లేదు. సొదొమ గొమొరని కాల్చేశాడు నోటి మాటతోటి. ఇప్పుడు క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, కొందరు రక్షించబడాలి, కొందరు కాపాడబడాలి. కొన్నిసార్లు మన సహనం లేని పరిస్థితిని బట్టి దోషిని దోషపూరితమైన దృష్టితోనే చూస్తున్నావు. అందుకే వారి కోసం నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. వారు ఇంకా అలాగే ఉన్నారు, వారు ఇంకా మార్పు చెందకుండానే ఉన్నారు, వారిలో పరివర్తన కలగడం లేదు, వారి మాట కటువుగా ఉంది అని ఇంకొకరిని పాయింట్ చేస్తున్నావు. కానీ
క్రీస్తును అంగీకరించిన నేను, దేవుని వాక్యం చేత తాకబడుతున్న నేను, దేవుని యొక్క పరిశుద్ధమైన ఉద్దేశానికి తగినట్లుగా ప్రయాణించవలసిన నేను కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తానికి తగినట్లు ఎందుకు నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను, ఎందుకు నా మనసుని నిగ్రహించుకోలేకపోతున్నాను? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క కోపము, మన యొక్క అసహనము నా బిడ్డేగా, నా తల్లేగా, నా భర్తేగా, నా భార్యగా, నా తండ్రేగా అనుకుంటూ నీకు తోచినట్లు మాట్లాడేస్తున్నావు. అంటే నీకు ఆ ఫ్రీడమ్ ఉందనుకుంటున్నావు. నువ్వు క్రీస్తు యొక్క వాక్యం చేత నింపబడిన తరువాత, క్రీస్తు యొక్క వాక్యం చేత నియంత్రించబడుతున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సహనాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నేను వేదంతో ఒక మాట చెప్తానండి. కొంతమంది వారి భార్యల గురించి నలుగురిలో కూడా చులకనగా మాట్లాడేస్తారండి. కొంతమంది వారి యొక్క భర్తల గురించి నలుగురు ఆయనకేం తెలియదండి, మట్టి బుర్రండి అని మాట్లాడేస్తావు. ఎలా మాట్లాడతావు? ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానం కదూ. దేవుడు నిన్ను ప్రేమించి ఉద్దేశించి తల్లి గర్భంలో నువ్వు పిండంగా పడకముందే నీకు ఏమి ఇవ్వాలి, నిన్ను ఎవరికి ఇవ్వాలి అని ఆలోచన చేసింది ఆయన కదూ. అలాంటప్పుడు ఎందుకు నీ యొక్క మనసును సహనంగా ఉంచుకోలేకపోతున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, ఇక్కడ ఏమండి, మనిషిగా సహజంగా కోపం అనేదే రాకుండా ఉంటుందా? కోపమే రాదా? ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎలా కోపం వస్తుందో ఈవెన్ నాకు కూడా కోపం వస్తుంది. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటి అంటే, బైబిల్ ఒక పరిధి నియమించింది. బైబిల్ ఇచ్చినటువంటి పరిధి ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అండి? కొన్నిసార్లు ఏం చేస్తామంటే, తెలుసో తెలియకో ఆ ఇష్యూ బేస్డ్ కోపం అనేది వస్తుందండి. ఏదో ఒక సందర్భానుసారంగా కోపం రావచ్చు. కోపపడండి, ఇది మానవ సహజమే, కానీ పాపం చేయొద్దు. అరే, కోపానికి పాపానికి ఏంటి ఇక్కడ సంబంధం ఏంటి అంటే, కోపపడడం మానవ సహజమే, కానీ ఆ కోపాన్ని ఒక రాత్రి నీ గుండెల్లో నిద్రపోవడానికి నువ్వు అనుమతిస్తే అది పాపంగా పరిణితి చెందుతుంది. సూర్యుడు అస్తమించే లోపే కనీసం రాత్రి మళ్ళీ దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని పడుకునే లోపే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి ఆ కోపాన్ని విడిచిపెట్టాలి. ఎవరితో అయితే మనస్పర్ధ ఉందో, వివాదం ఉందో వారితో సమాధాన పడి తీరాలి. నువ్వు క్రీస్తు బిడ్డవైతే, నువ్వు క్రీస్తును కలిగి ఉంటే, నువ్వు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడితే నేను చేయాల్సిన పని ఏంటి అంటే, ఎవరితో అయితే వివాదం ఉందో, విభేదం ఉందో, మనస్పర్ధ ఉందో వారితో నువ్వు సమాధాన పడి తీరాలి. వాక్యం చెప్తున్న సత్యం అది. లేకపోతే దాన్ని పాపంగా పరిగణించడం జరుగుతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఎప్పుడైతే కోపం అనేది మనసులో అలాగే నిలబడిపోతుందో అప్పుడు ఇంకో ప్రమాదకరమైన సంకేతం మనం గమనిస్తాం. ఏంటో తెలుసా అండి? పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. వితర్కములు అంటే వాదించుకోవడం.
నువ్వు చేసింది కరెక్టా, నువ్వు చేసింది కరెక్టా, నువ్వు చెప్పేది కరెక్టా, నేను చెప్పేది కరెక్టా, నువ్వు ఇట్లా నువ్వు అట్లా, నీ సంగతి నాకు తెలుసు, ఈ మాటలన్నీ కూడా ఏమవుతాయంటే తర్కము, వితర్కము. ఇది ఎవరు చేస్తారని వాక్యం చెప్తుందంటే మూఢులు చేస్తారు. మూఢులు తర్కము, వాదించుకోవడం చేస్తారు. ఇది నిజంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మూఢత్వము తర్కానికి కారణమైతే ఈ వాదన, ఈ తర్కము జగడమునకు కారణమవుతుంది. క్లోజ్గా ఉన్నోళ్ళే చూడండి, ఒక దశ అయిన తర్వాత ఏంటి నేను మాట్లాడలేదండి, ఎందుకని పెద్ద స్టోరీలేండి, నేను చెప్పలేనులేండి, నేను ఎందుకు అంత పెద్ద స్టోరీ గుండెలో పెట్టుకుని ఉన్నావు, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా, ఏం జరిగిందో అనేది నాకు తెలిసే కంటే ఏం జరిగింది అన్నది నువ్వు దేవుని పాదాల దగ్గర ఎందుకు దాన్ని ఫైనలైజ్ చేసుకోలేకపోయావు, ఎందుకు సమాధాన పడలేకపోయావు, ఎందుకు నీ హృదయాన్ని దేవుని ఎదుట శుద్ధీకరించుకోలేకపోయావు? అరే, ప్రభువు ఎందుకు సహనంగా ఉండమంటున్నాడంటే ఇక టైం లేదు, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి చూసే సమయానికి నీ మనసులో మలినం కానీ, లేకపోతే అవిధేయత కానీ, అసహనం కానీ, కోపం కానీ ఇవి గూడు కట్టుకొని బూజు పట్టి అవి కుళ్ళిపోయిన స్థితిలో దుర్వాసన చెందే రీతిగా అవి ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు సహనం కలిగి ఉండండి, ప్రభు సమీపంగా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా యాకోబు ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడతాడండి అండి. మీరు జాగ్రత్తగా చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు నోట్ చేసుకోండి. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా గుర్రానికి ఏం కావాలట, కళ్ళెము కావాలి, గుర్రానికి కళ్ళెము కావాలి. తర్వాత ఓడకు చుక్కాని కావాలి. ఇక్కడ మాట్లాడుతూ ఇంకో మాట ఏమంటాడంటే, నాలుకకు అది అగ్ని లాంటిది, దానికి కళ్ళెం కావాలి, ఖచ్చితంగా దానికి అదుపు కావాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, మనం ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన యొక్క మనస్సు, మన మనస్సాక్షి దేవుని ఎదుట ఎంత నిర్మలంగా ఉంది ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? కనీసం మాట్లాడక ముందైనా దేవుని మాట జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పుడు నువ్వు మాట్లాడకుండా ఉంటావు. కనీసం తొందరపడి మాట్లాడేశావు. కనీసం మాట్లాడిన తర్వాత అయినా దేవుని మాటను జ్ఞాపకానికి తెచ్చుకుంటే మరి ఇక్కడ దాని మనసులోనే గూడు కట్టుకోనికుండా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడతావు కదా. ప్రభువు సమీపంగా ఉన్నాడు, అందుకే నువ్వు నేను సహనంగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నీ నాలుకను అదుపు చేసుకోవడం, విశ్వాస జీవితంలో స్వస్థ బుద్ధి కలిగి ఉండడం, పరిశుద్ధత కలిగి ఉండడం, అనింద్యంగా బ్రతకడం, ఇవి ఎంత ముఖ్యమో, నీ ప్రార్థన, మెలకువ, ప్రేమలో అభివృద్ధి చెందడం ఇవెంత ముఖ్యమో, ఖచ్చితంగా నువ్వు సహనం కలిగి ఉండడం అంత ముఖ్యమని వాక్యం ఖచ్చితంగా చెప్తా ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఇంకో మాట అంటాడు. యాకోబు మొదట చెప్పిన మాట ఏంటి అంటే, పౌలు చెప్పాడు మీరు సహనంగా ఉండండి అయ్యా, ప్రభు సమీపంగా ఉన్నాడని. దీనికి వెంటనే యాకోబు చెప్పిన మొదటి మాట ఏంటి అంటే, ఇక్కడ సెలవిచ్చాడు, కోపపడండి కానీ పాపం చేయకండి అని చెప్పాడు. ఇప్పుడు యాకోబు కలుగు చేసుకుంటూ ఇంకొక మాట ఏమంటాడంటే, అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. మీరు గమనించండి, బైబిల్ గనక ఒకే అంశాన్ని పదే 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 చెప్తుంది అంటే దాని అర్థం ఏంటంటే అది అత్యంత కీలకమైన విషయం. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బైబిల్ సెలవిస్తూ ఉన్నటువంటి అంశం ఏంటంటే, అయ్యా మీరు కాస్త నిదానించండి, మీరు మాట్లాడే విషయంలో కొంచెం నిదానించండి,
మీరు ఎప్పుడైనా చూడండి, ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉందనుకోండి, సహజంగా కొంచెం దూకుడుగా ఉండేవారు నోట్లో పదే పదే ఒక మాట వస్తుంది, నువ్వు ఆపు, నేను చెప్పేది నువ్వు 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 ఆపు, ముందు నువ్వు ఆపు, నా మాట నువ్వు ముందు నువ్వు. వాళ్ళు ఇంకెవరు మాట వినరు, వాళ్ళు ఎవరిని మాట్లాడినెవరు, వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, మాటలాడడానికి నిదానించు, అట్ ద సేమ్ టైం సంభాషణ జరుగుతున్నప్పుడు నీ కోపం కట్లు తెంచుకుంటుందేమో, అలా జరగనివ్వద్దు. కోపపడడానికి కూడా నిదానించు. ఇప్పుడు ఈ కోపపడడం అనే అంశాన్ని గురించి ఇందాక మనం ఒక మాట చూసాం, కోపపడండి కానీ పాపం చేయొద్దు. అంటే దాని అర్థం ఏంటి? మానవ సహజంగా మీరు ఒక పనిలో ఉన్నారండి, మీరు ఒక కంపెనీలోనో ఒక షాప్లోనో పొలంలోనో పనిచేస్తున్నారు. మీ క్రింద ఉన్నటువంటి వారిని ఒక 10 మందిని మీరు మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేసేటప్పుడు వారు ఒకవేళ ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు సర్ది చెప్తారు, ఇట్లా కాదు ఇట్లా అని. ఒకవేళ మళ్ళీ మీరు రెండోసారి, నాలుగోసారి, 10ఓసారి చెప్పినప్పుడు కూడా వారు చేసిన పొరపాటే నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటే, మీరు అక్కడ బాధ్యతగా ఉన్న స్థానంలో మీరేం చేస్తారు? ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఏంటి నిర్లక్ష్యం, ఇంకోసారి పొరపాటు అయితే మాత్రం క్షమించను, నేను చేయి సరిగ్గా చేయి, ఇష్టం లేకపోతే మానేసే పని. ఎందుకంటారంటే మీ బాధ్యత, మీరు ఇంకొకరికి జవాబు చెప్పాలి. కానీ ఈ విషయం డ్యూటీ అయిపోయిన తర్వాత, మీ డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ విషయం అక్కడితోనే మర్చిపోతారు. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా కొన్నిసార్లు నువ్వు అన్కంట్రోల్డ్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు. నీ సహనము దేవునికి మహిమను కలిగించడానికంటే ఎక్కువగా నీ అసహనము క్రీస్తు నలుగురిలో అవమాన పాలు అవడానికి నువ్వు నేను కారణమవుతున్నాం. నేను దుఃఖంతో ఒక మాట చెప్తానండి, ఒకవేళ దేవుని వాక్యాన్ని ఆశగా ఆసక్తిగా వింటూ కూడా వాక్యం నీలో క్రియ చేయడానికి నువ్వు అనుమతించటం లేదు, వాక్యానుసారంగా నువ్వు మళ్ళడం లేదు అంటే అక్కడ ఒక డిఫెక్ట్ ఒకటి గమనించాలి. ఏంటి అంటే, వాక్యం నీ మనసును గెలవడానికి నువ్వు అనుమతి ఇవ్వడంలా, దేవుడు నీ హృదయాన్ని గెలవడానికి. అంటే దాని అర్థం ఏంటంటే, అందుకే మీరు మీ యొక్క ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడి ఉండండి. ఇక్కడ సొలొమోను మాట్లాడతాడు సామెతల గ్రంథంలో, మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడండి. ప్రభువా, ఎక్కడ సరి చేసుకోవాలి, నేను కొంచెం తొందరపడి మాట్లాడుతున్నాను, కొంచెం ఇతరుల మనసులు నొప్పిస్తున్నాను, నలుగురిలో ఉన్నప్పుడు లోకస్తుడిలాగా మాట్లాడుతూ ఉన్నాను ప్రభువా, నలుగురిలో ఉన్నప్పుడు కోప్పడుతూ ఉన్నాను ప్రభువా. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అసలు ఇది పెద్ద సీరియస్ మ్యాటర్ అన్న విషయమే మనం అనుకోవట్లా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట, అమూల్యమైన మాట మీ గమనానికి నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. అదే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటాడు. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా నువ్వు దేవునికి మాట ఇచ్చావు, తల్లి నువ్వు దేవునికి మాట ఇచ్చావు. ఏమనంటే, దేవా ఇంతకాలం నాకు నచ్చినట్టు బ్రతికానయ్యా, నాకు నచ్చినట్లు బ్రతికినంత కాలం కూడా నీ మనసును దుఃఖపెడుతూనే వచ్చాను, నీ హృదయాన్ని గాయపరుస్తూనే వచ్చాను. అయ్యా ఇక నుంచి నన్ను ఆ స్థితి నుంచి నన్ను విడిపించు, నేను నీకు మాట ఇస్తా ఉన్నాను. నన్ను నిజంగా నీ ప్రియబిడ్డగా బ్రతికేలా నువ్వు తీర్చిదిద్దు. ఎట్లా మారిస్తే, నువ్వు ఎట్లా నాలో నుంచి మార్పును కోరితే నేను అలా బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయి అని దేవుని దగ్గరకు వచ్చి మనం ఒక నిర్ణయం చేసుకొని, ఒక నిశ్చయిత చేసుకున్న తర్వాత, నువ్వు మళ్ళీ మాట తప్పితే, మళ్ళీ నేను మాట తప్పితే, మళ్ళీ నేను దేవునికి మాట ఇచ్చి పదే 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 ఆయన సహనాన్ని పరీక్షిస్తే, గాయం చేయడం వేరే, గాయం రేపడం వేరే. ఏమండి,
యేసు క్రీస్తు యొక్క మనసును ఎరిగి, వాక్యాన్ని ఎరిగి, కలిసి ఆయనతో ప్రయాణం చేస్తూ మన సహనాన్ని మనం కాపాడుకునే పరిస్థితిలో ఒకవేళ నిగ్రహాన్ని కోల్పోతే మాట తప్పిన వారం అవుతున్నాం. మాట తప్పిన వారం అవుతున్నాం. మాట తప్పుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం మన స్వాధీనంలో ఉండడం లేదు. కొన్నిసార్లు మన నోటికి లోకం భయపడాలని కోరుకుంటామండి మనం. కానీ దేవుని వాక్యం చేత గెలవబడిన మనసులు ఉంటాయి చూశారు. ఆ గెలవబడిన మనసులు ఏమనుకుంటాయంటే నేను ఎప్పుడో నేను అనే తత్వాన్ని వదిలేశానని దేవుని దగ్గర ప్రమాణం చేశాను. ఇక నాలో ఉండేది క్రీస్తే. అంటే ఇలాంటి జీవితానికి పౌలు భక్తుడు చెప్పిన మాట గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూడండి కమిట్మెంట్ చూడండి. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. ఏం కమిట్మెంట్ అండి అది! ఎంత సమర్పణ! అంటే భక్తుడు ఎంత మాట మాట్లాడాడంటే ఇక్కడ, ఇక నువ్వు జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తున్నాడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే క్రీస్తు చేత అదుపు చేయబడుతున్న మనస్సు ఒకవేళ మనం కలిగి ఉంటే మనం ఏం చేస్తామో తెలుసండి. క్రీస్తు యేసు యొక్క దాసుడనైన నేను అని పౌలు చెప్పి ఇంకాస్త పరిణితి చెందిన తర్వాత క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను అని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే సబ్మిషన్, మోర్ సబ్మిషన్, ఇంకా సరెండర్ చేసుకోవడం, ఇంకా సబ్మిట్ చేసుకోవడం, ఇంకా లోబడడం, ఇంకా లొంగి ఉండడం, ఇంకా దేవుని యొక్క చిత్తానికి పరిపూర్ణంగా సరెండర్ అయిపోవడం. అంటే మీరు ఒక్క విషయాన్ని గమనించండి, అసాధ్యమైంది ఏదైనా ఉంటే దేవుడు దాన్ని బైబిల్లో రాయించేవాడు కాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, క్రీస్తు నీలో నివాసం చేస్తున్నాడో లేదో నీ యొక్క యాటిట్యూడ్ చెప్పేస్తుంది. నీ యొక్క ప్రవర్తన, నీ పరివర్తన, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం, నీ మాట తీరు ఇవన్నీ చెప్పేస్తాయి. అందుకే కదా మనం ఎప్పుడో ఒక మాట చెప్పుకుంటూ ఉంటాం, జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు. ఎందుకని? నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడుతున్న మాటను బట్టే నువ్వు నీతిమంతుడు నీతిమంతురాడని తీర్పు పొందుతావు. నీ మాటను బట్టియే నీవు అనీతిమంతురాడని తీర్పు పొందుతావు. ఇంకో విషయం ఏంటి అంటే, నీ మాట ఉందే, నీ మనసు దాటి, నీ భావావేశాన్ని దాటి, వాక్యాన్ని పక్కకు తోసి తన్నుకుంటూ బయటకు వచ్చిందే, ఈ మాట రేపొద్దున తీర్పు దినాన నీ ప్రక్కన నిలబడి నీ మీద కంప్లైంట్ చేస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి. ఐడియా ఉందండి మీకు? అవగాహన ఉందా? విమర్శ దినమందు నువ్వు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. ఎందుకు నువ్వు కంట్రోల్ చేసుకోవట్లేదు? దేవుని భయం లేకపోతే దేవుని వాక్యం రుచించక ఇలాగే చెప్తారులే అనేటువంటి భావమా? నేను చేతులు జోడించి ఒక మాట చెప్పనా, కడువరి దినాల్లో ఉన్నాం. అందుకే దేవుడు అన్ని విధాల మనల్ని సెటరేట్ చేయాలని కోరుకుంటున్నాడు. అయ్యా, మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకు అంటే క్రీస్తు సమీపంగా ఉన్నాడు. ప్రపంచమంతా నిన్ను మంచి అనుకోవాలని కాదు, ప్రపంచమంతా నువ్వు గొప్ప సాత్వికుడు అనుకోవాలని కాదు. ఎందుకు వాక్యం ఇలా చెప్తా ఉందంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాలు నిజంగా దేవుని యొక్క దృష్టికి అనువుగా అనుకూలంగా ఉన్నాయని ధైర్యంగా చెప్పగలిగే వారిగా మనం ఉన్నామా?
ఏంటి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు మన యొక్క ప్రవర్తన ఏంటి? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే నీ నోటి మాట ఖచ్చితంగా తీర్పు దినాన నీ మీద నేరారోపణ చేస్తుందేమో. అందుకే నేను మళ్ళీ ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను, వాక్యం చెప్పువారికైనా ఇదే రూల్, వాక్యం వినేవారికైనా ఇదే రూల్. వాక్యానికి ముఖస్థుతి లేదు, వాక్యానికి పక్షపాతం లేదు. అందుకే దేవుని ఎదుట నీ మనస్సు, నీ మనస్సాక్షి ఎంత స్వచ్ఛంగా నువ్వు కాపాడుకుంటున్నావు దేవునికి వాక్యం చెప్తా ఉంది. అంటే మనం ఎలా బ్రతకాలని వాక్యం కోరుతుందంటే పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, నా మనస్తత్వం అట్లా ఉంటుందండి, నా అలాంటి పెంపకంలో పెరిగానండి, అలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేశానండి, ఇక ఇవన్నీ చెప్పకూడదట. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, జీవించువారు ఇక మీదట, అంటే గడిచిందేదో గడిచిపోయింది, దేవునితో మనం ఒప్పందం చేసుకున్నాం, దేవునితో ప్రమాణం చేసుకున్నాం, దేవుని కోసం బ్రతకడానికి నిశ్చయించుకున్న తర్వాత మన జీవితాలు ఎట్లా ఉండాలి అంటే, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు అనుభవపూర్వకంగా, జీవించువారు ఇక మీదట తమ కోసం కాదు. నేను అందుకే ఎప్పుడు ఒక మాట మీతో పదే చెప్తూ ఉంటాను, చూసారా? ఈ మాట మనకి కంఠోపాఠం కూడా అయిపోయి ఉంటుంది. లోకమంతా నిన్ను అసమర్థురాలు అనుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని అపనమ్మకస్తులు అనుకోకుండా చూసుకోవాలి. నిజంగా దేవుని దృష్టికి సంతృప్తి కలిగించే వ్యక్తిగా నేను బ్రతుకుతున్నానా? నా మాట, నా మనస్సు, నా ఆలోచన, నా యొక్క జీవన శైలి, నా రహస్య జీవితం, నా బహిరంగ జీవితం దేవునికి సంతృప్తి కలిగించేదిగా ఉందా? అందుకే ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ, పౌలు భక్తుడు అంటాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు యేసు కోసమే బ్రతకాలి. ఎందుకు అనంటే, ఆయన అందరి కోసం ఒక కామన్ రీజన్ కోసం మరణించాడు. ఏంటి అంటే, మనల్ని పరిశుద్ధమైన జీవితంలోకి లీడ్ చేయడానికి. నేను ఒక చిన్న ప్రశ్న అడగనా? పౌలు భక్తుని బోధ డెఫినెట్లీ వేరే లెవెల్లో ఉంటుందండి. పౌలు భక్తుని యొక్క బోధ, ఆ శైలి భలే ప్రశ్నార్థకంగా ఉంటుంది. కొన్నిసార్లు కోపం వస్తే మొహమాటం లేకుండా మరి కఠినంగా మాట్లాడేస్తాడు. బెత్తం తీసుకురావాలా నేను అని కూడా అంటాడు. ఇంకోసారి ఏమంటాడంటే, మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటాడు. ఇంకోసారి ఏమంటాడంటే, మీరే ఆలోచించుకోండి అని మనకు వదిలేస్తాడు. అలా వదిలిన ఒక మాట 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఈ తర్వాత మాట కొంచెం కఠినంగా అనిపిస్తుంది, కానీ అది వాత్సల్యతతో మాట్లాడిన మాట. చదువునానా? మిమ్మును మీరే పరీక్షించుకొనండి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఏమంటాడంటే, నీలో క్రీస్తు లేడయ్యా, నీలో ప్రభువు లేడమ్మా అని మాట్లాడట్లా. ఏమంటున్నాడంటే, నేను చాలా విషయాలు చెప్పాను. 2వ కొరింథీ పత్రిక అంటే ఇక 13వ అధ్యాయం అంటే ఇక కొరింథీ సంఘంతో తను మాట్లాడాలనుకున్న ఈ చివరి మాటలోకి వచ్చాడు.
ఈ చివరి మాటల్లోకి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, మీరు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మీ మీద తీర్పరులు ఎవరు లేరు, తీర్పరి ఉన్నది ఒక్కడే, ప్రభు. అందుకే మీ మనస్సాక్షిని మీ మీద సూపర్వైజర్గా పెట్టాడు. అందుకే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ నిజంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకునేటప్పుడు, ఒకవేళ నా గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, బివి కుమార్ అనే ఒకవేళ నేను భ్రష్టుణ్ణి కాకుండా ఉంటే నాలో క్రీస్తు ఉన్నాడని నేను గ్రహిస్తానుగా. క్రీస్తు నాలో ఉన్నాడని నేను గ్రహిస్తే ఏం చేస్తాను? క్రీస్తు యొక్క మాటలకు ఒదిగి ఉంటాను, క్రీస్తు యొక్క మాటలకు నేను లొంగి ఉంటాను, లోబడి ఉంటాను. క్రీస్తు నివాసం చేయడానికి నేను మనసును పరిశుద్ధంగా కాపాడుకుంటాను. క్రీస్తు నాలో ఉన్నాడని నేను గ్రహిస్తే నా నోటిని అదుపు చేసుకుంటాను, కంటితో నిబంధన చేసుకుంటాను, మనస్సును వాక్యపు ఆ యొక్క నియంత్రణలో ఉంచుతాను, దేవుని యొక్క అడుగుజాడల్లో నమ్మకంగా నడుస్తాను. క్రీస్తు నాలో ఉన్నాడని నేను గ్రహిస్తే నా పరిశుద్ధత, నా యొక్క పవిత్రత, నా ప్రార్థన జీవితం, ఆత్మ సంబంధమైన మెలకువ ఎప్పటికప్పుడు నేను పరిశీలన చేసుకుంటాను. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సహనం అనేది గనక కోల్పోతే మనిషి విచక్షణ కోల్పోతాడు. గుర్తుపెట్టుకోండి, విపరీతమైన టెన్షన్, టార్చర్ ఒకవేళ బ్రతుకులో కలిగినప్పుడు మీరు కొంచెం స్థిమితంగా ఉండి ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి ఒక 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత మాట్లాడదాం. నేను చేస్తుంది కరెక్టా కాదా ఒకసారి ఆలోచన చేయండి. ఎంత వివేకం కలిగిన వారైనా, విఘ్నత కలిగిన వారైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే కొంచెం సహనం పాటిస్తారు. కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపంలో ఉన్నప్పుడు కొన్ని అభిప్రాయాలను వెల్లడి చేయొద్దు. కోపంలో ఉన్నప్పుడు నువ్వు వెంటనే నీ ప్రయాణాన్ని, నీ ప్రయత్నాన్ని విరమించుకోవద్దు. కొంచెం సహనం కలిగి ఉండు. అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా మరి దీనికి ఏంటి పరిష్కారం? మరి ప్రభు అయితే ఆ 7వ అంశంగా మరి సహనాన్ని కలిగి ఉండు అని అంటున్నాడు. మరి సహనం కలిగి ఉండకపోతే ఏమవుతుందో ఇక్కడ మనం చూసాం. మరి సహనం కలిగి ఉండడం అంటే దానికి కలిగే ప్రతిఫలం ఏంటి? అసలు సహనం కలిగి ఉండాలి అంటే దాన్ని అనుసరించాల్సిన విధానం ఏంటి? ఈ 2 విషయాల్ని వచ్చేవారం మీతో నేను పంచుకుంటాను. నేను ఒక మాట చెప్పనా? ఏమండి, నా ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో నాకు తెలియదు. ఇది ఆగిపోయేలోపు మిమ్మల్ని క్రీస్తుకు దగ్గరగా చేర్చడమే నా పని. సత్యవాక్యం సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైన అంశాలని దాపరికం లేకుండా, మీ మెప్పును కోరకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పి మిమ్మల్ని క్రీస్తుకు దగ్గరగా తీసుకురావడమే నా యొక్క ఆకాంక్ష, ఆతృత. మిమ్మల్ని మెప్పించటము, నవ్వించటము, ఆశ్చర్యపరచటము, లేకపోతే మిమ్మల్ని కవ్వించటము ఇది నా పని కాదు. ఒకవేళ నేను అలా చేయడానికి ఒకవేళ ప్రయత్నిస్తే నేను దేవుని చిత్తం నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని అవుతున్నాను. అందుకే కడువరి దినాల్లో ఏ శ్రేష్టమైన వాక్యం సంఘానికి అందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడో ఆ శ్రేష్టమైన వాక్యాన్ని మాత్రమే చెప్పడానికి నేను పరిమితం చేయబడ్డాను, దేవుని చేత అదుపు చేయబడుతున్నాను. ఈ రాత్రి ఒక్క మాట మీతో పంచుకుంటున్నాను. అయ్యా, వాక్యం సెలవిస్తున్న ప్రతి మాటను చూసాం. నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి. 2వది అనింద్యముగా నువ్వు ఉండాలి. 3వది ప్రేమలో వృద్ధి చెందాలి. 4వది స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. 5వది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. 6వది మెలకువ కలిగి ఉండాలి. 7వ దాన్ని చూస్తున్నాం మనం, సహనం కలిగి ఉండాలి. ఎందుకు? పరిశుద్ధత అనే ఆ అంశంతో సరిసమానంగా సహనాన్ని గురించి మాట్లాడాడు. అసలు ఒక వ్యక్తి సహనం కలిగి దేవుని యొక్క ప్రేమను చూరగొనడం సాధ్యమా? వచ్చేవారం ఈ మాటల గురించి మనం ప్రయత్నం చేద్దాం, మరికొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి హృదయం తెరిచి దేవుని దగ్గర మన మనసు తెరిచి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఎట్లా ఉన్నాను నీ యొక్క సన్నిధిలో? నేను ఎలా బ్రతుకుతున్నాను? నీ ఉద్దేశానికి తగినట్లు నేను జీవించగలుగుతున్నానా?
ఈ కడవరి దినాల్లో అయ్యా తండ్రి నాలో క్రీస్తు నివాసం చేస్తున్నాడని నేను గమనించగలుగుతున్నానా? నేను క్రీస్తుతోనే ఉన్నాను అని భ్రమపడుతూ నాకు నచ్చినట్లు జీవిస్తున్నానేమో. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకు సహనం కలిగి ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధత కలిగి ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకు అనింద్యంగా బ్రతకాలి? ఎందుకు ప్రేమలో ఇంకను అభివృద్ధి చెందాలి? ఎందుకు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకు ప్రార్థన జీవితాన్ని నిరంతరం కలిగి ఉండాలి? ఎందుకు ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడు. ఎందుకు సహనం కలిగి ఉండాలి? ఆయన సమీపంగా ఉన్నాడు. నీ మనసును అణుచుకోగలుగుతున్నావా? దేవుని యొక్క వాక్యానుసారమైన అదుపులో నీ మనసును ఉంచగలుగుతున్నావా? మార్పు చెందిన తర్వాత మనుష్యులు, ఇతరులు నీకు భయపడాలని కోరుకున్నంత కాలం కూడా నువ్వు దేవునికి భయపడడం లేదని దేవుడు గుర్తిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడడం ప్రారంభించిన తర్వాత మనుష్యులు నీకు భయపడాలనే ఆ మనస్సును ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కలిగి ఉండవు. ఒకసారి మనం ప్రార్థన చేద్దామా? ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో చెప్పబడినటువంటి